శ్రీమన్నారాయణమయ్య అండి. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. సహాధ్యాయులందరికీ స్వాగతం సుస్వాగతం, ప్రణామం. ఇప్పటి వరకు సులభ సంస్కృతంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. విభక్తులు దాదాపుగా పూర్తి చేసాం. ఇంకా చిన్న చిన్నవి మిగిలిపోయాయి, అవి మిగిలిపోతూనే ఉంటాయి. ఇక వాక్యాల విషయంలో కూడా మనము ప్రత్యయాలు అనేవి ఉంటాయని, ఈ ప్రత్యయాలలో తిగంతాలు, కృదంతాలు, స్త్రీ ప్రత్యయాలు ఉంటాయి అన్న విషయాన్ని మనము చాలా రోజుల కింద తెలుసుకున్నాం. ఏమిటి ప్రత్యయాలు? సంస్కృత భాష మనందరికీ తెలిసినట్టుగా ధాతువులతో ప్రారంభమైంది. వీటిని ఆఖ్యాత అంటారు, ఆఖ్యాతలు. ఓకే, ఈ ఆఖ్యాతలలోంచే నామములు కూడా వచ్చాయని కొంతమంది అంటారు. అంటే పేర్లు వేరు, క్రియలు వేరు. ధాతువులు అంటే క్రియలు, వీటిని ఆఖ్యాతలు అంటారని తెలుసుకున్నాం. పేర్లు అంటే వీటిని నామములు అంటారు, వీటినే ప్రాతిపదికలు అంటారు. ధాతువులలాగా ప్రాతిపదికలు, ఒకటి ధాతువు ఒకటి ప్రాతిపదిక, ఒకటి ధాతువు ఒకటి ప్రాతిపదిక. ధాతువు అంటే క్రియాపదము, నామము అంటేనేమో హలో ఎస్ ఎవరైనా పిలిచారా? ధాతువులు ప్రత్యయాలు, ధాతువులు ప్రాతిపదికలు. ధాతువులు అంటే క్రియాపదాలు, ప్రాతిపదికలు అంటే నామవాచకాలు. ధాతువులు ఉన్నాయి, ప్రాతిపదికలు ఉన్నాయి. ఈ ధాతువులు అనేటటువంటివి ఏంటంటే అవి డైరెక్ట్గా వాడుకోవడానికి వీలుండవు. కాబట్టి వాటికి ఏదో ఒకటి తగిలించాలి. ఆ తగిలించే వాటినే ఏమంటారంటే అంతాలు అంటారు. తిగంతాలు, కృదంతాలు, సుబంతాలు, స్త్రీ ప్రత్యయాలు, ఇలా రకరకాల వాటిని అతికిస్తూ ఉంటాం. ధాతువుని ప్రకృతి అన్నట్లయితే దానికి ఒక ప్రత్యయం తగిలిస్తాము, సఫిక్స్ని తగిలిస్తాము. ప్రకృతి ప్రత్యయం, ప్రకృతి ప్రత్యయం, ప్రకృతి ప్రత్యయం, ప్రకృతి ప్రత్యయం. ధాతువు దానికి ఒక పదం సఫిక్స్, రూటు సఫిక్స్, రూటు సఫిక్స్. ఈ రూటు సఫిక్స్ లేనిదే అసలు సంస్కృత భాష లేనట్టే లెక్క. ఎందుకంటే అన్నీ కూడా ఆ రూట్ పదంలోంచే వస్తాయి. గమ్మత్తైన విషయం అంటే మనకు ఎన్నో భాషలు ఉన్నాయి, సంస్కృతంలోంచి వచ్చినవి ఎన్నో. ఇంకా నిజం చెప్పాలంటే యూరోప్లో కూడా చాలా భాషలు సంస్కృతంలోంచి వచ్చాయి అని చెప్పేసి మేము తెలుసుకున్నాం. వాళ్ళు సంస్కృతంలోంచి వచ్చాయి అని తెలుసుకోకుండా ఒకే ఒక భాష ఉండేది, ప్రాచీన భాష. ఆ భాషలోంటి ఇటు సంస్కృతానికి సంబంధించిన భాషలు, ఇటు జర్మనీ మరియు యూరోప్లో ఉన్నటువంటి భాషలు వచ్చాయి అని చెప్తూ ఉంటారన్నమాట. సరే, ఏది నిజము ఏది అబద్ధం అనేది వదిలేస్తే మనది దైవ భాష అనుకుంటాం మనం. కాబట్టి ఏంటంటే దేవుడు వీటిని సృష్టించాడు అని చెప్పేసి అనుకుంటాం. దేవుడు సృష్టించినప్పుడు ఆయన ఒక తెలివిగా ముందు ఒక రూట్ పదాన్ని కనిపెట్టాడు. ఆ రూట్ పదానికి ప్రత్యయాలు కలపడం మొదలెట్టాడు. దీన్ని ప్రకృతి ప్రత్యయం, ప్రకృతి ప్రత్యయం అని చెప్పేసి అంటారన్నమాట. ఇదే విధంగా ఈ రూట్ పదంలోంచే నామాలు కూడా వచ్చాయి. నామాఖ్యాత అంటే నామము ఆఖ్యాతలోంచి వచ్చింది. జాన అంటే అందులోంచి పుట్టింది. నామము ఆఖ్యాతంలోంచి పుట్టింది. అంటే పేర్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు కూడా ఈ క్రియాపదాల్లోంచే వచ్చాయి అని చెప్పేసి చెప్తుంటారన్నమాట. ఉదాహరణకి చెక్క పని చేసేవాడు అనేది క్రియ అయితే అందులోంచి వచ్చిన పేరు వడ్రంగి. క్షౌరం చేసేవాడైతే వాడిలోంచి వచ్చినది క్షురకుడు. రమింపజేసేవాడు రాముడు. నల్లటి రంగులో ఉండేవాడు కృష్ణుడు. ఇలా చూసినట్టయితే ఒక క్రియతోనే ఒక పేరు కూడా వచ్చింది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి వాళ్ళందరూ ఏమంటారంటే క్రియాపదమే అందరికంటే ఫస్ట్ వచ్చింది, అన్నిటికంటే ఫస్ట్ వచ్చింది. అందులోంచే పేర్లు కూడా వచ్చాయి. క్రియావాచకాలలోంచే నామవాచకాలు కూడా వచ్చాయి. అంటే వర్బ్స్లోంచే నేమ్స్ కూడా వచ్చాయి అన్నటువంటి మాట చెప్తూ ఉంటారు.
ఎన్నో ప్రత్యయాలు తెలుసుకున్నాం మనం, చాలా ప్రత్యయాలు తెలుసుకున్నాం. అందులోపల ఎస్పెషల్లీ త్వా అనేటటువంటి ప్రత్యయం తెలుసుకున్నాం, ల్యప్ అనే ప్రత్యయం తెలుసుకున్నాం, తుమున్ అనేటటువంటి ప్రత్యయాన్ని తెలుసుకున్నాము, త అనేటటువంటిది, త అనే ప్రత్యయం మనము గత 2 వారాలలో తెలుసుకున్నాం. ఏది అది? మనము శృత, శృతా, శృతం, శృత, శృతా, శృతం. దాన్ని ఏమంటారంటే తా ప్రత్యయం, కే టీ ఏ, కే టీ ఏ, దాన్ని త ప్రత్యయము అంటారు. అది మనం నేర్చుకున్నాం. ఇది కాక చక్కగా పాస్ట్ టెన్స్కు ఒక షార్ట్ కట్ నేర్చుకున్నాం, దాన్ని తవత్ ప్రత్యయం అంటారు. అంటే గతవాన్, గతవతి, లిఖితవాన్, లిఖితవతి, ఖాదితవాన్, ఖాదితవతి, ఖాదితవంతః, ఖాదితవత్యః. దీన్ని తవతు ప్రత్యయము అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా ఎన్నో ప్రత్యయాలు కూడా చక్కగా నేర్చుకున్నాం. ఇప్పటి వరకు బోల్డ్ అనే విషయాలు నేర్చుకున్నాం మనం. ఈరోజు ఏం చేద్దామంటే ఈ ప్రత్యయాల్లోనే కొద్దిగా గమ్మత్తైన ప్రత్యయాన్ని నేర్చుకుందాం. ఇది మనకు చాలా 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 ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందో మనం ఒక్కసారి తెలుసుకుందాం. సంస్కృతంలో మనందరము కూడా ముందుగా ఈ ల్యప్ ప్రత్యయము అవి మనం ఇంతకుముందు నేర్చుకున్నాము ఆల్రెడీ. ఆ ల్యప్ ప్రత్యయంలో మనం ఏం నేర్చుకున్నాము, అది కొన్ని పదాలు చూసుకుందాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఆడుకున్న తర్వాత చదువుకుంటాను. పిల్లలు ఏం చేస్తారు జనరల్లీ, అమ్మ నేను ఆడుకుంటాను తర్వాత చదువుకుంటాను అంటారు, అవునా? సో ఒక 2 పనులు ఉన్నాయి ఇక్కడ, ఆడుకోవడము, చదువుకోవడం. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 2 క్రియాపదాలు ఉన్నటువంటివి ఇంతకుముందు ఏం నేర్చుకున్నాము, ఇవాళ ఏం నేర్చుకుంటున్నాం అనేది తెలుసుకోబోతున్నాం. ఇవాళ క్లాసు షార్ట్ క్లాస్ కాబట్టి కాస్త జాగ్రత్తగా వినండి. ఏమనుకుంటున్నాం మనం, 2 క్రియాపదాలు ఉండాలి, అంటే 2 వర్బ్స్ ఉండాలి. అమ్మ నేను ఆడుకుంటాను తర్వాత చదువుకుంటాను. జనరల్గా పిల్లలు అనేదే కదా, ఆడుకుంటాను చదువుకుంటాను. దీన్ని మనం ఏమని తెలుసుకున్నాము, అహం క్రీడిత్వా పఠామి, శ్రీనివాసః క్రీడిత్వా పఠతి, శ్రీనివాసః క్రీడిత్వా పఠతి. వాడు ఆడుకున్న తర్వాత పడుకుంటాడు. సహ క్రీడిత్వా నిద్రాం కరోతి, సహ క్రీడిత్వా షుప్తతి, అంటే పడుకుంటాడు. సహ క్రీడిత్వా షుప్తతి, పడుకుంటాడు. సహ క్రీడిత్వా గాయతి, వాడు ఆడుకున్న తర్వాత పాటలు పాడతాడు. సహ క్రీడిత్వా, ఆడుకున్న తర్వాత పారిపోతాడు, అమ్మ చదువుకోమంటుందని చెప్పేసి పారిపోతాడు వాడు. సహ క్రీడిత్వా ధావితవాన్, సహ క్రీడిత్వా ధావితవాన్, వాడు ఏం చేశాడు, ఆడుకుని పారిపోయాడు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, మళ్ళీ అమ్మ చదువుకోమంటుంది అని చెప్పేసి. ఇలా మనం ఏం చేసాము, ఒక పని అయిన తర్వాత ఇంకొక పని. అహం ఖాదిత్వా కార్యాలయం గచ్చామి, అహం ఖాదిత్వా విద్యాలయం గచ్చామి, అంటే ఒక పని చేసి ఇంకో పనిలోకి వెళ్ళడం అన్నమాట. అంటే 2 క్రియాపదాలని ఉపయోగించేది. ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నది. ఒక్కసారి తెలుసుకున్న విషయంలో ఎవరికైనా ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను చూస్తాను. తర్వాత కొత్తది నేర్చుకుందాం. ఎవరికైనా డౌట్ ఉందా, ఇంతకుముందు మనం నేర్చుకున్న ఈ విషయంలో ఎవరికైనా డౌట్ ఉందా? అందరూ శ్రద్ధగానే వింటున్నారా? నైట్ క్లాస్ పెట్టాను కదా అని చెప్పేసి పడి నిద్రపోవట్లే కదా? వండర్ఫుల్. ఇప్పుడు ఇవాళ ఏం చేద్దామంటే, ఇవాళ ఇదే విషయాన్ని ఏం చేద్దామంటే, ఒక పని అయిన తర్వాత ఇంకొక పని చేయడము. అలా కాకుండా మనం 2 పనులు కలిసి చేస్తాం. 2 పనులు కలిసి చేస్తాం. నేనేం చేస్తాను, ఆడుకుంటూ చుట్టుపక్కల చూస్తాను, నేను పడుకుంటూ చదువుకుంటూ నిద్రపోతాను, చదువుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోతాను. అంటే ఇందాకేమైంది, ఒక పని అయిన తర్వాత ఇంకో పని అయింది కదా. అహం క్రీడిత్వా పఠామి, అహం ఖాదిత్వా పఠామి, సహ ఖాదిత్వా పఠితవాన్.
అంటే చదివేసిన తర్వాత, అంటే ఒక పని అయిన తర్వాత రెండో పని, అంటే జ్ఞాపకం ఉంచుకోండి, ఒక పని అయిపోయాక రెండో పని మొదలెట్టడం, ఇందాకటి వరకు మనం నేర్చుకున్న దాన్ని మనం ఏమని అనుకున్నాము? త్వా ప్రత్యయము, KTVA, త్వా త్వా త్వా. కా అనేది పలకదు, అందులో త్వా అనేదే వస్తుంది, మనకు కనిపించడం కూడా త్వా అనేదే వస్తుంది. కాబట్టి త్వా ప్రత్యయం నేర్చుకున్నాం. ఇవాళ మనం నేర్చుకునేదాన్ని శత్రు ప్రత్యయం అంటాము. దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్. ఇవాళ ఇంతకుముందు నేర్చుకున్న దాన్ని కొద్దిగా మారుస్తాం అంతే, మనం కొద్దిగా మారుస్తాము. కానీ ఏమవుతుందంటే ఇంతకుముందు ఏంటంటే ఒక పని అయిన తర్వాత ఇంకో పని అయింది, కానీ ఇప్పుడు ఏంటంటే ఒక పని చేస్తూ ఇంకో పని అవ్వడం, ఒక పని చేస్తూ ఇంకో పనిలోకి వెళ్ళిపోతాం. అంటే నేను సినిమా చూస్తూ తింటున్నాను అనుకోండి, రెండు పనులు ఒక్కసారి జరుగుతున్నట్టే కదా. అలాగా చదువుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కదా. ఇంతకుముందు ఏంటి, నేను ఆడుకున్న తర్వాత చూస్తాను, ఇప్పుడు అలా కాదు, ఆడుకుంటూ చూస్తాను. ఆడుకుంటూ మధ్యలో సినిమా చూస్తున్నాను, ఏదో మొబైల్ గేమ్ ఆడుకుంటున్నాను, మొబైల్ గేమ్ ఆడుకుంటూ చూస్తున్నాను. పాసిబిలిటీ ఉంది కదా, ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే రెండు వాక్యాలని మనం కలపడానికి ఇవన్నీ వస్తున్నాయన్నమాట మనకు. అంటే రెండు క్రియాపదంతోనే ఒక వాక్యం తయారవుతుంది. కాబట్టి రెండు వాక్యాలని మనం కలుపుతున్నాం అన్నమాట, రెండు సెపరేట్ స్టేట్మెంట్స్ని మనం కలుపుతున్నాం. కాబట్టి ఏంటి, ఇక్కడ ఇవాళ మనం నేర్చుకోబోయేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే శత్రు ప్రత్యయం అంటారు. శత్రు అంటే శత్రువులు అని అంటాం కదా, విరోధులు, అలా ఉంటుందన్నమాట, శత్రు అంటారు. దానికి కలిపిన తర్వాత ఏమవుతుందంటే అది పఠన్ అని అవుతుంది. పఠిత్వా అన్నాం కదా, ఇది పఠన్ అవుతుంది. పఠన్ మగవాళ్ళకి రాసుకోండి, అందరూ రాసుకోండి. ఇప్పుడు మగవాళ్ళకైతే ఎన్ వస్తుంది. పఠన్, క్రీడన్, నమన్, గచ్చన్, పశ్యన్, జిఘ్రన్. మనం ఇది భగవద్గీత లోపల ఒక శ్లోకంలో నేర్చుకుంటాం. ఏ శ్లోకంలో చెప్పండి? ఎస్, ఆ శ్లోకంలో ఇప్పుడు ఆ శ్లోకంలో అర్థం తెలుసుకుందాం. ఇప్పుడు ఆ శ్లోకం అర్థం ఏంటి? వాడు ప్రతి విషయంలో కూడా వాడు ఈ పని భగవంతుడిదే, నా పని కాదు, ఇది ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి అనుకుంటాడు, నేను చేస్తున్నాను అనుకోడు. అంటే వాడు గాలి పీలుస్తూ, నిద్రపోతూ, కూర్చుంటూ, నించుంటూ, నిమిషన్ అని అన్ని చోట్ల వాడు కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రతి పని చేస్తూ 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 ఆ చేస్తూ అనే దాన్ని ఎన్ అని అన్నాం. ఇప్పుడు మీకు గుర్తుంచుకోవడం చాలా సులభం అయిపోయింది, ఎందుకని భగవద్గీతతో మనం లింక్ పెట్టాం కాబట్టి. ఏది చెప్పినా ముందు భగవద్గీతతో లింక్ పెడతాం కాబట్టి చక్కగా గుర్తుంచుకోండి. ఇది అది నా 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 అని వచ్చిందంటే శత్రు ప్రత్యయం. అంటే ఏంటి? శ్రీనివాస పఠన్ సుప్తవాన్, అంటే సుప్తవాన్ అంటే పడుకోవడం. శ్రీనివాస పఠన్ నిద్రాం కృతవాన్. శ్రీనివాస పఠన్ సుప్తతి, పడుకుంటాడు అంటే తింటూ చదువుకుంటూ పడుకున్నాడు అంటే ఒక పని చేస్తూ ఇంకొక పని జరుగుతున్నట్లయితే శత్రు. ఇది మనం చాలా వాడుకలోకి ఉన్నటువంటి ప్రత్యయం అన్నమాట, చాలా వాడుతూ ఉంటాం. ఓకేనా, చాలా వాడుతూ ఉంటాం కాబట్టి ఇది మనకు చాలా ఉపయోగం అవుతుంటుంది. ఇందాక తెలుసుకున్నటువంటి వాటినే గ్రామర్ కరెక్ట్ అవని తప్పవని ఒకసారి ఇందాక తెలుసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుందాం. ఇప్పుడు ఎలాగా, నేను ఆడుకున్న తర్వాత చదువుతాను. మనం ఏం చేద్దామంటే ఇంతకు ముందట్లాగా నంబర్లు పిలుద్దాము. ఒక్క నిమిషం, నంబర్లు ఎగిరిపోయాయా ఉన్నాయా చూద్దాం. ఓకే, రోల్ నంబర్ 1, 2, 3. రూల్ నంబర్ 1, 2, 3 ఎవరు లేరా? అన్మ్యూట్ అవ్వండి. జై శ్రీకృష్ణ 3 ఉన్నారు కదా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేద్దామంటే ఇంతకు ముందు ఉన్న దాన్ని సింపుల్గా చేద్దాం మనం. ఓకే, సహా, అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి, ఆవిడ తప్ప. సహా అంటే అతడు, ఓకే, ఆడుకొని చదువుతాడు. దీన్ని చెప్పండి ఇంతకుముందు మనం నేర్చుకున్న త్వా ప్రత్యయం యూజ్ చేసి. చదువుకుంటాడు, పఠతి. సహ క్రీడిత్వా పఠతి, లేక పఠతి లేదా పఠితవా, అది ఎంత. ఓకే, సహ అయిపోయిందా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము, మనము శత్రు ప్రత్యయంలోకి కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన దాని మీనింగ్ ఏంటో ఒకసారి చెప్పండి. చదువుతాడు, అవునా? ఆడుకుంటే అంటే ఒక పని అయిపోయింది,
ఒక పని అయిపోయిన తర్వాత రెండో పని చేస్తున్నాడు. ఇప్పుడు ఒక పని చేస్తూ రెండో పని చేయాలి. సహా ఆడుకుంటూ చదువుకుంటాడు. చెప్పండి ఇప్పుడు. సహా ఆడుకుంటూ, ఆడుకుంటూ అంటే క్రీడన్, 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 ఎన్ను రావాలి, ఎన్ను రావాలి. ఇందాక వచ్చింది కదా మనకు జిగ్రన్, స్పృశన్, స్మరన్. సహ క్రీడన్ పఠతి పఠితవాన్. ఓకే, ఇప్పుడు దీన్ని ఆడవాళ్ళకి చేసేద్దాం, దీన్ని ఆడవాళ్ళకి చేద్దాం. ఓకే, ఇప్పుడు సా సా పఠంతి. ఇప్పుడు ఇందాక త్వా ప్రత్యయం ఏదైతే ఉందో దానికి లింగభేదం లేదు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, అహం అయినా త్వం అయినా. అహం క్రీడిత్వా పఠామి, సహ క్రీడిత్వా పఠతి. హలో హలో, నా వాయిస్ వినిపించట్లేదా? ఓకే, మిగతా వాళ్ళకి క్లియర్గా ఉందా నా వాయిస్? ఓకే, ఇప్పుడు మనము ఇంతకుముందు మనము త్వా ప్రత్యయముకి దీనికి కొంత చిన్న తేడా ఉంది. ఆ చిన్న తేడా ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రత్యయాలలో చాలా రకాలు ఉంటాయి. అవ్యయం అయినటువంటి ప్రత్యయాలు, అవ్యయం కానటువంటి ప్రత్యయాలు అని రెండు రకాలు ఉంటాయి అన్నమాట. అవ్యయం అనే ప్రత్యయాలలో ఏవైతే ఉంటుందో అవి అవ్యయాలు, వ్యయం కానివి. అవ్యయం అంటే ఏంటి? ఖర్చు కానివి. కాబట్టి ఏంటంటే అన్నిటికీ కూడా స్త్రీలింగం ఉండని, పురుషలింగం ఉండని, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఏదైనా సరే అవి మారవు. ఇందాకటిది త్వా ప్రత్యయం అలాంటిది. సహ క్రీడిత్వ, సా క్రీడిత్వ, అహం క్రీడిత్వ, త్వం క్రీడిత్వ అలా ఉంది. కానీ దీనికి మాత్రం ఏమవుతుందంటే లింగభేదం వస్తుంది, లింగభేదము వస్తుంది. తర్వాత ఏకవచనం బహువచనాలు ఇప్పుడు సరే దాంట్లో కూడా మారుతాయి ఏకవచనాలు బహువచనాలు. ఒక్కసారి నేర్చుకుందాం. సహ అతడు, సహ అతడు క్రీడన్ పఠతి అంటే వాడు ఏం చేశాడు? ఆడుకుంటూ చదువుకుంటున్నాడు. ఆడుకుంటున్నాడు, ఇటు మొబైల్ గేమ్ ఆడుతున్నాడు, ఇటు చదువుకుంటున్నాడు. సహ క్రీడన్ పఠతి, సహ క్రీడన్ పఠతి, సహ క్రీడన్ పఠతి. ఇప్పుడు దీన్ని ఆడవాళ్ళకు చేయాలంటే సా సా క్రీడంతి పఠతి, సా క్రీడంతి పఠతి, సహ సా సహ క్రీడన్, సా క్రీడంతి. ఇప్పుడు ప్లూరల్ వచ్చిందనుకోండి, క్రీడంతః అంతః, తే క్రీడంతః. మనం ఇప్పుడు 3 ఇంపార్టెంట్వి నేర్చుకున్నాం, వేరేవి కూడా ఉన్నాయి కానీ ముందు ఈ నేర్చుకున్న వాటిని రివిజన్ చేసుకుందాం. సహ క్రీడన్ పఠతి, వాడు ఆడుకుంటూ చదువుకుంటున్నాడు. సా క్రీడంతి పఠతి, ఆమె ఆడుకుంటూ చదువుకుంటోంది. తే వాళ్ళు అన్నారు, వాళ్ళు అనేసరికి ప్లూరల్ అయిపోయింది. క్రీడంతః పఠంతి లేదా పఠితవంతః, తే క్రీడంతః పఠితవంతః. అందరూ రాసుకున్నారా? ఒక్కసారి ఆపుతాను, అర్థం కాని వాళ్ళు అడగండి. ఎన్ను ఆడవాళ్ళకైతే ఎంతి, ప్లూరల్ అయితే అంతః. క్రీడన్, క్రీడంతి, క్రీడంతః, క్రీడన్, క్రీడంతి, క్రీడంతి. కరెక్ట్, మనం తెలుసుకుందాం. ఇవాళ మనం నేర్పించిన 3 నేర్చుకోండి. ంతి క్రీడన్, క్రీడంతి ఆడవాళ్ళకి ఏకవచనము, మగవాళ్ళ బహువచనము క్రీడంతః. ఆడవాళ్ళకి మారుతుంది, త్యహ వస్తుంది, ఆడవాళ్ళకు త్యహ వస్తుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది ఇప్పుడు మనం అభ్యాసం చేద్దాం, ఓకేనా? చూద్దాం, ఇవాళ అంత టైం సరిపోదు మనకి, ఇవాళ ఇంకా 10 నిమిషాలే కదా. సో చూద్దాం, మీరు ఎక్కడ పిలవలేదంటారు, ఏ నెంబర్ పిలవలేదంటారో చెప్పండి. సరే ఇప్పుడు 1:30 తర్వాత నుంచి పిలుద్దాం, ఓకేనా?
తే తే క్రీడంతః పఠితవంతః తే క్రీడంతః పఠితవంతః తే క్రీడంతః పఠితవంతః. అది కూడా ప్లూరల్ రావాలి కదా, అది కూడా ప్లూరల్ రావాలి. అది ఎప్పుడు అంతే, కర్తరి ప్రయోగం ఉన్న ప్రతిసారి కూడా కర్తను అనుసరించి క్రియ వెళ్తుంది కదా, మనకు అదైతే గ్యారంటీ కదా. ఇంతకుముందు ఉన్న త్వా ప్రత్యయంలో కూడా అంతే, తే క్రీడిత్వా పఠంతి. త్వా ప్రత్యయం నేను చెప్తున్నది, ఇప్పటిది కాదు, శత్రు ప్రత్యయం కాదు. త్వా ప్రత్యయంలో తే క్రీడిత్వా పఠితవంతః తే క్రీడిత్వా పఠంతి. ఒకటేమో ప్రజెంట్ టెన్సు, పఠితవంతః అన్నప్పుడేమో ప్లూరల్ మగవాళ్ళది, పఠితవత్యః ఆడవాళ్ళది, తాహ ఆడవాళ్ళు ప్లూరలు, క్రీడిత్వా పఠితవత్యః తే క్రీడిత్వా పఠితవత్యః. ఓకే, ఇది మనది పాస్ట్ టెన్స్. ఇది మనకు త్వా ప్రత్యయము. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న శత్రు ప్రత్యయం లోపల మనము 3 నేర్చుకున్నాము. ఒకటేంటి, క్రీడన్ అని మగవాళ్ళది నేర్చుకున్నాము, క్రీడిత్వా క్రీడంతి అని చెప్పేసి స్త్రీలది నేర్చుకున్నాము. తర్వాత క్రీడంతః అనేటటువంటిది మనము పుంలింగంది నేర్చుకున్నాం. ఈ 3 అర్థమైనట్టేనా? అర్థం కాని వాళ్ళు అడగండి, లేకపోతే 131, 132, 134, 135 వాళ్ళు ఎవరైనా అన్మ్యూట్ అవ్వండి. అవును, తే అంటే వాళ్ళు, పఠితవంతః పఠితవంతః తే తే క్రీడంతః పఠితవంతః వాళ్ళు. క్రీడిత్వా అంటే క్రీడిత్వాకి దీనికి ఏంటి తేడా మీరే చెప్పండి. ఎవరు డౌట్ అడిగింది? ఎవరు? స్త్రీలింగం. ఇప్పుడు చెప్పినవి మీకు ముందు అర్థమయ్యాయా లేదా చెప్పండి ఫస్ట్. ఇప్పుడు మీకు ఎంతవరకు అర్థం కాలేదో చెప్పండి. అంటే తెలుగులో రాసుకోవడానికి సార్, తే క్రీడంతః పఠితవంతః అన్నప్పుడు వారు ఆడుకుంటూ చదువుకుంటున్నారు. కరెక్ట్, ఆడుకుంటూ చదువుకుంటున్నారు. అదే వాళ్ళు ఆడుకున్న తర్వాత చదువుకుంటారు అనుకోండి, అప్పుడు ఏమంటాము? కాదు, తే క్రీడిత్వా తే క్రీడిత్వా పఠితవంతః తే క్రీడిత్వా పఠితవంతః. వాళ్ళు ఆడుకున్న తర్వాత, ఆడుకోవడం అయిపోయింది, ఆడుకున్న తర్వాత అప్పుడు పఠితవంతః తే పఠితవంతః తే పఠంతి తే పఠితవంతః తే పఠంతి తే పఠితవంతః. రెండిటికి తేడా ఏంటి చెప్పండి పవన్ లక్ష్మి గారు. తే పఠంతి తే పఠితవంతః. అంటే వాళ్ళు చదువుకుంటున్నారు సార్. పఠితవంతః పాస్ట్ టెన్స్, ప్లూరల్ పాస్ట్ టెన్స్, ప్లూరల్ పాస్ట్ టెన్స్, ప్లూరల్ పాస్ట్ టెన్స్. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి, చక్కగా నోట్స్ రాసుకోండి, చక్కగా నోట్స్ రాసుకోండి. పఠంతి అంటేనేమో ప్లూరలు అండ్ ప్రజెంట్ టెన్స్, పఠితవంతః అంటే మగవాళ్ళది పాస్ట్ టెన్స్, పఠితవత్యః అంటే మగవాళ్ళది ఆడవాళ్ళది పాస్ట్ టెన్స్. ఇది మనం ఇంతకుముందు తెలుసుకున్నదే, ఇవాళ ప్రత్యేకంగా తెలుసుకోవడం లేదు. ఇంతకుముందు తెలుసుకున్నదే ఇవాళ మళ్ళీ అనుకున్నాం. ఇప్పుడు ఇందు లోపల మనం తెలుసుకుంటున్నది ఏంటంటే, మధ్యలో త్వా బదులుగా మనము శత్రు ప్రత్యయాన్ని కలుపుకుంటున్నాము. త్వా అనేది ఇంతకుముందు కాన్స్టెంట్ ఉండేది. అహం క్రీడిత్వా, సహ క్రీడిత్వా, సా క్రీడిత్వా, త్వం క్రీడిత్వా, తే క్రీడిత్వా, తాహ క్రీడిత్వా, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము? ఆ మధ్యలో త్వా అనేది ఏంటంటే ఒక పని అయిపోయిన తర్వాత ఇంకో పని స్టార్ట్ చేయడం. కానీ ఇప్పుడు ఏంటి, ఒక పని చేస్తూ ఇంకో పని చేయడం. తింటూ సినిమా చూడడం, తింటూ సినిమా చూడడం, చదువుకుంటూ నిద్రపోవడం, దాని గురించి వాళ్ళు నేర్చుకుంటున్నాం. ఓకేనా? అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, తర్వాత చెప్పండి, అడగండి. ఇప్పుడు సహా
క్రీడన్ పఠతి అని చెప్పారు, అంటే చదువుకుంటూ నిద్రపోతున్నాడు అని. కరెక్ట్. క్రీడన్ పఠితవాన్ అంటే మరి అదేమో నిద్రపోయాడు. పాస్ట్ టెన్స్ అయింది కదా. పాస్ట్ టెన్స్ అంటే నిద్రపోయాడు. అతను చదువుతూ నిద్రపోయాడు. మనం తెలుగులో అనమా ఈ మాట చెప్పండి. అతను చదువుతూ నిద్రపోయాడు అని చెప్పి ఈ పని చేస్తూ ఆ పనిలోకి వెళ్ళిపోయాడు, నిద్రపోయాడు పూర్తిగా. ఇది వెరీ కామన్. యాక్చువల్గా పాస్ట్ టెన్సే కామన్. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే పాస్ట్ టెన్సే కామన్. చదువుతూ నిద్రపోయాడు, చూస్తూ తిన్నాడు కదా, ఇది వెరీ కామన్. యాక్చువల్గా తింటూ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తే బెటర్. పాస్ట్ టెన్సే యాక్చువల్గా కరెక్ట్. మీరు అంటే ప్రజెంట్ టెన్స్ కూడా వాడుకోవచ్చు, బట్ పాస్ట్ టెన్స్ ఇంకా మోర్ యాక్యురేట్ అనమాట. ఎందుకంటే ఆ పని మనం ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి. చదువుకుంటూ నిద్రపోతాము, క్లాస్ వింటూ నిద్రపోతాము, సో అట్లా అనమాట. సో అవన్నీ కూడా ఎక్కువ కామన్ కాబట్టి శ్రీనివాస పఠన్ సుప్తవాన్. శ్రీనివాస నడుస్తూ తినచ్చు, అలా కూడా చేయొచ్చు. చేయొచ్చు అట్లా కూడా. గచ్చన్ ఖాదతి, గచ్చన్ ఖాదితవాన్, గచ్చన్ ఖాదితవతి. అదే ప్లూరల్ అయితే గచ్చన్ ఖాదితవన్. సారీ, గమన్ రాయొచ్చు. ముందు ఇక్కడ దాకా అర్థమైందా? ఫస్ట్ ఇది చెప్పండి. గచ్చంతి అనాలి. స్త్రీలింగాన్ని గచ్చంతి అని చెప్పాను. స్త్రీలింగాన్ని ఏం చెప్పాను? గచ్చంతి, పఠంతి, క్రీడంతి, పశ్యంతి, పిబంతి, కూదంతి, ధావంతి, స్మరంతి, నమంతి. ఓకేనా? మగవాళ్ళకేమో ఎన్ వస్తుంది, ఆడవాళ్ళకేమో ఇంతి అని వస్తుంది. ఓకేనా? క్లియరా? ఈకారాంతం వస్తుంది. స్త్రీలింగం బహువచనం కూడా నేర్చుకుంటాం మనం. మీరే చెప్పాలి, బహువచనం మీరే చెప్పాలి. ఇప్పుడు మీతోటే చెప్పిస్తా. ఓకే? అదేం సినిమా, యమలీలనా అదేం సినిమా, అది చెప్పే కదా జోకు. వాడు అంటాడు కదా, ఏం చేస్తావు, నన్ను చంపేస్తావా అంటే, లేదు నీతో చంపిస్తా అని. ఎవరో మ్యూట్లో లేరు. సారీ, చెప్పండి టీవీ మణి గారు, చెప్పండి. పఠితవంతః అనేది మగవాళ్ళది కదా. ఆడవాళ్ళకైతే అదేమొస్తుంది, అందులో ఏమి తేడా లేదు. పఠితవత్యః వస్తుంది ఆడవాళ్ళకి. పఠితవతి, పఠితవత్యః, పఠితవంతః, పఠితవాన్, పఠితవంతః, పఠితవతి, పఠితవత్యః. ఇది మనము తవతు ప్రత్యయంలో నేర్చుకున్నాము. దాన్ని డిస్టర్బ్ చేయకండి, నేర్చుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతాం. ఈ మధ్యలో ఏదైతే మొదటి క్రియాపదం ఉందో, 2 క్రియాలు ఉన్నాయి, జ్ఞాపకం ఉంచుకోండి. మొదటి క్రియాపదము, రెండవ క్రియాపదము. మొదటి క్రియాపదము, రెండవ క్రియాపదం. మనము రెండవ క్రియాపదము కర్తను అనుసరించి వస్తుంది. అంటే ఏది? శ్రీనివాస్ నిద్రాం కృతవాన్, శ్రీనివాస్ సుప్తవాన్, శ్రీనివాస్ ముదితవాన్, శ్రీనివాస్ ప్రార్థితవాన్, శ్రీనివాస్ నమితవాన్, శ్రీదితవాన్ కూదితవాన్, శ్రీనివాస. ఇవన్నీ కూడా శ్రీనివాస, ఊహితవాన్, అన్నీ కూడా అది మార్చొద్దు, దాన్ని మార్చొద్దు. మనం మధ్యలో ఉన్నటువంటి మొదటి క్రియాపదము ఏదైతే ఉందో దానిని మాత్రము మారుస్తున్నామని గుర్తుంచుకోండి. క్లియర్? అవగతం? ఎస్. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ అవ్వండి. 131 తర్వాత ఎవరు వచ్చారు? తొందరగా అన్మ్యూట్ అవ్వండి, మనకి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. 134 యశోదాదేవి. 137. ఓకే, 137 సార్. 135. ఇప్పుడు మీరేం చెప్తారంటే, నేను చెప్తాను ఒక పదము, దానికి నేను అడిగినట్టుగా చెప్పండి. ఓకే? బాలకః అంటే ఒక పిల్లాడు ఆడుతూ సంతోషపడ్డాడు. ముదితం అంటే సంతోషపడ్డాను. చెప్పండి ఇప్పుడు. ముదితవాన్, మోదతి లేదా ముదితవాన్. ఇప్పుడు దీన్ని మీరు ఆడవాళ్ళకి చెప్పండి. బాలిక
కరెక్ట్. తర్వాత బాలకాహ చెప్పండి. బాలకాః క్రీడంతః పఠితవంతః. ముదితవంతః. ముదితవంతః. దీన్ని స్త్రీలకు చెప్పండి. బాలికాహ. ఓ చెప్పలేదా? క్రీడంతి. క్రీడంతి అంటే ఎలా ఉంది? నది అనే పదంలా ఉంది, అవునా? నదికి ప్లూరల్ ఫామ్ ఏంటి? నద్యః. క్రీడంత్యః. ముదితవత్యః. వెరీ గుడ్. అందరికీ అర్థమైందా? ఆవిడ చెప్పింది అర్థం కాకపోతే ఆవిడ ఇంకోసారి చెప్తారు. అమ్మ మీరు మొత్తం ఇంకొకసారి చెప్పండి. బాలః బాలః చూడండి. బాలః బాలః బాలాః బాలికా బాలికా బాలికాః చెప్పండి. బాలః క్రీడన్ ముదితవాన్ అంటే బాలుడు ఆడుకుంటూ సంతోషించాడు. అదే ఎక్కువ మంది బాలులైతే బాలాః క్రీడంతః ముదితవంతః. ఆడుకుంటూ బాలులందరూ ఆడుకుంటూ సంతోషించారు. ఇప్పుడు ఆడవాళ్ళు బాలిక క్రీడంతి ముదితవతి ఆడుకుంటూ ఆనందపడింది. బాలికాః ఎక్కువ మంది బాలికలు క్రీడంత్యః ముదితవత్యః. సమీచీనం సమీచీనం ఉత్తమం. ఒక్కసారి ఇప్పుడు అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి. ఇది అర్థమైతే మిగతావన్నీ ఎగ్జాంపుల్సే, మీరు ప్రాక్టీస్ గ్రూప్లో చేసుకోండి. ఆవిడ చెప్పారు కదా ఇప్పుడు. క్రీడంతి అనేదేమో మగవాళ్ళకి, క్రీడత్యః సారీ ఆడవాళ్ళది క్రీడంతి క్రీడత్యః. క్రీడంతి క్రీడత్యః, అవునా? మగవాళ్ళదేంటి? క్రీడంతః క్రీడన్ క్రీడంతః క్రీడన్ క్రీడంతః క్రీడన్ క్రీడంతః. క్రీడన్ ఒక బాలుడు, క్రీడంతః. ఆడవాళ్ళదేంటి? క్రీడంతి క్రీడత్యః. క్రీడంత్యః నా వస్తుంది క్రీడంత్యః. నదీ నద్యః లాగా క్రీడంతి క్రీడంత్యః. క్లియరా? క్రీడంతి క్రీడంత్యః క్రీడంతి క్రీడంత్యః. నదీ నద్యః క్రీడంతి క్రీడంత్యః. ఓకేనా? క్రీడన్ మగవాళ్ళది. క్రీడన్ క్రీడంతః క్రీడంతః. అనుసరంతః. స్ఖలంతః. పృచ్ఛంతః మగవాళ్ళది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ వాళ్ళు ఎవరైనా అన్మ్యూట్ అయ్యి స్త్రీలింగాలకు చెప్పండి. నెక్స్ట్ 135 వరకు. ఫుల్ స్టాప్ అవి రెండు వస్తాయి. విసర్గలు చుక్కలు ఉంటాయి కదా, రెండు చుక్కలు విసర్గ వస్తుంది. బాలికాః క్రీడంత్యః పఠితవత్యః. బాలికాః క్రీడంత్యః పఠితవత్యః. నద్యః అని ఏదైతే మీరు నేర్చుకున్నారో ఏకవచనము బహువచనము, ఈకారాంత స్త్రీలింగ బహువచనము ఇక్కడ మీకు పనిచేస్తుంది. ఓకేనా? అర్థమైందా? అవును, ఎన్ ఉండాలి. కేఎన్టీవైఏ రెండు చుక్కలు.
జెంట్స్ది డిఫరెంట్, జెంట్స్ది డిఫరెంట్. క్రీడంతః వాళ్ళకు వస్తుంది, మగవాళ్ళది క్రీడంతః. ఓకే, నెక్స్ట్ నెంబర్ అన్మ్యూట్ అవ్వండి తొందరగా. 135 అయిందా ఇందాక? 136, 137, 137 నేను 136 136 నేను చెప్పిన దానికి ప్లూరల్ ఫామ్స్ చెప్తుండండి మీరు. ఓకే, పృచ్ఛతి, పృచ్ఛతి దానికి మీరు శత్రు ప్రత్యయము మగవాళ్ళది చెప్పండి. మగవాళ్ళది ఏకవచనం బహువచనం, ఆడవాళ్ళది ఏకవచనం బహువచనం. పృచ్ఛన్ సహ ఏకవచనం, పృచ్ఛంతి సా, తే పృచ్ఛంతః, తాః పృచ్ఛ్యత పృచ్ఛ్యత, పృచ్ఛంత్యః పృచ్ఛంత్యః. నదీ నద్యః చూడండి, నదీ పృచ్ఛ్యంతః, త్యః త్యః, NTYA 2 ఫుల్ స్టాప్ 2 చుక్కలు, NTYA 2 చుక్కలు విసర్గ, NTYA 2 చుక్కలు. క్లియరా? వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్, నెక్స్ట్ నెంబర్ ప్రవిశతి, ప్రవేశించడము, ప్రవిశతి ప్రవేశించడము. క్రీడతి, సహ ప్రవిశంతి, సహ ప్రవిశన్ క్రీడతి. కరెక్ట్. ప్లూరల్ చెప్పండి దానికి. ఆడవాళ్ళకి చెప్పండి. సా ప్రవిశన్, ప్రవిశన్ ప్రవిశన్ గురించి చెప్తున్నాం మనం. ప్రవిశతి గురించి చెప్పండి. ప్రవిశంతి క్రీడతి, ప్రవిశంతి క్రీడతి. నెక్స్ట్ క్రీడితవతి, క్రీడితవతి. సా ప్రవిశంతి క్రీడతి, సా ప్రవిశంతి క్రీడితవతి, సా ప్రవిశంతి క్రీడతి. ఆమె ప్రవేశించి ఆడుతోంది. సా ప్రవిశంతి క్రీడితవతి, ఆమె ప్రవేశించి ఆడింది. ఇప్పుడు ఆ అమ్మాయిలు సా బదులు సాకి ప్లూరల్ చెప్పండి. తాహ. ప్రవిశంత్యః 2 చుక్కలు పెట్టాలా మీరు. ప్రవిశంత్ క్రీడితవత్యః ఆడవాళ్ళకి కాబట్టి వత్యః, మగవాళ్ళకి క్రీడితవంతః, ఆడవాళ్ళకి క్రీడితవత్యః. లేదా క్రీడంతి, క్రీడంతి ఓకే, క్రీడతి క్రీడంతి కూడా. వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్ 138, 139, 140, 141, 141, 141. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చెప్తాను, దానికి మీరు త్వా ప్రత్యయం చెప్పండి. త్వా చెప్పండి, తర్వాత దాన్నే మీరు శత్రు ప్రత్యయంలోకి కన్వర్ట్ చేయండి. ఓకేనా? ముందేమో త్వా ప్రత్యయంలో చెప్పండి. ఓకే, ముందు త్వా ప్రత్యయం చెప్పండి, తర్వాత శత్రు ప్రత్యయం చెప్పండి. నేను లేదా అతడు శ్రీనివాసు పుస్తకం అంటే గ్రంథము చూసి తర్వాత రాస్తాడు. ముందు చూశాడు, తర్వాత రాస్తాడు. ఇప్పుడు చెప్పండి. శ్రీనివాసః, శ్రీనివాసః. పుస్తకాన్ని ఏమంటాం? గ్రంథం, గ్రంథం అన్నాం. గ్రంథం. పశ్యతి కాదు, దృష్ట్వా. పశ్యతి అనే పదంకి త్వా ప్రత్యయం ఏంటి? దృష్ట్వా. లిఖతి, లిఖతి. చూసిన తర్వాత రాస్తాడు. చూసిన తర్వాత, చూసి రాయడం కాదు, చూసిన తర్వాత రాస్తాడు. ముందు చూసేశాడు బుక్. ఒక్క నిమిషం ఆగండి. ముందు నేను పుస్తకం చూశాను, పక్కన పెట్టేశాను, ఇప్పుడు రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే నేను ఒకసారి చూసేసాను, ఒక పని అయిపోయింది, రెండవ పని చేశాను. సో దానికి త్వా ప్రత్యయం మనం వాడతాం. శ్రీనివాసః పుస్తకం దృష్ట్వా లిఖతి. శ్రీనివాసః పుస్తకం దృష్ట్వా లిఖతి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దీనికి శత్రు ప్రత్యయంలోకి కన్వర్ట్ చేయండి. శ్రీనివాస్ పుస్తకం చూస్తూ రాస్తున్నాడు. ఎగ్జామ్లో మాకు అలాంటి ఫీచర్ ఉంటే బాగుండేది కదా, ఇంత చదవాల్సిన అవసరం ఉండేది కాదు, మీకు కూడా క్లాస్లో బ్రేక్ వచ్చేది కాదు కదా. సో చూసుకుంటూ రాస్తాడు. ఇప్పుడు దీన్ని చెప్పండి.
కాదు కాదు, దృష్ట్వా అనేది త్వా ప్రత్యయము. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది శత్రు ప్రత్యయము. కాబట్టి పశ్యన్ 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 లిఖితవాన్ శ్రీనివాసః శ్రీనివాసః పుస్తకం గ్రంథం పశ్యన్ యన్ పశ్యన్ 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 లిఖితవాన్ లిఖతి లిఖతి లేదా లిఖితవాన్. చెప్పండి. శ్రీనివాసః గ్రంథం పశ్యన్ లిఖితవాన్. తెలుగులో మీనింగ్ చెప్పండి దాన్ని. శ్రీనివాసః పుస్తకం చూసి రాస్తున్నారు. అంటే రెండు ఒకేసారి జరుగుతున్నాయి. ఇది ఇది ఆల్మోస్ట్ ఇది చేస్తూ అందులోకి వెళ్ళాడు, అంతేనా? మొదటి దాంట్లో ఏంటి, మొదటిది ఏంటి, శ్రీనివాసు గ్రంథం చూసేసి తర్వాత రాశాడు. దాన్ని చెప్పండి ఒకసారి, సంస్కృతంలో చెప్పి తర్వాత తెలుగులో చెప్పండి. శ్రీనివాసః గ్రంథం దృష్ట్వా లిఖితవాన్. లిఖితవాన్ కరెక్ట్ కరెక్ట్. అంటే ఒకసారి చూసేశాడు, పక్కకు పారేశాడు బుక్, ఇప్పుడు రాశాడు అన్నమాట. ఒక పని అయిపోయి, జాగ్రత్తగా వినండి అందరూ, జాగ్రత్తగా వినండి. తర్వాత డౌట్ అడగండి, ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం, ఎందుకంటే నాకు వేరే పనులు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ముందు ఒక పని, రెండో పనులు, 2 క్రియాపదాలు ఉన్నాయి ఇక్కడ, 2 పనులు. మొదటి పని అయిపోయిన తర్వాత రెండో పని మొదలైనట్లయితే, అంటే అహం ఖాదిత్వా కార్యాలయం గచ్చామి. అహం ఖాదిత్వా కార్యాలయం గచ్చామి, నేను తినేసేసి తర్వాత కార్యాలయానికి వెళ్తాను. అది ఓకే. అదేంటి, నేను ఒక పని అయిపోయాక ఇంకో పని మొదలెట్టాను. కానీ ఇప్పుడేంటి, నేను ఒక పని చేస్తూ ఇంకో పని చేస్తున్నాను. అంటే నేను శ్వాస పీల్చుకుంటూ దేవుణ్ణి స్మరిస్తున్నాను. నేను ఏ పని చేసినా దేవుణ్ణి స్మరిస్తున్నాను. అంటే 2 పనులు ప్యారలల్గా అవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అంటే ఒక పని అవుతూ ఇంకో పని అవుతున్నట్లయితే, సినిమా చూస్తూ అన్నం తింటాం మనం, సినిమా చూస్తూ మనము అన్నం తింటూ క్రికెట్ మ్యాచ్ చూస్తాం. దాని గురించి శత్రు ప్రత్యయం అనేటటువంటిది మనకు వచ్చిందనమాట. అందులోపల ఏం చేస్తాం, ఒక పని జరుగుతూ రెండో పని జరుగుతోంది. శ్రీనివాసు ఏం చేస్తున్నాడు, అన్నం తింటూ సినిమా చూస్తున్నాడు. శ్రీనివాసు అన్నం తింటూ సినిమా చూస్తున్నాడు. ఇక్కడ కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే అడగండి ప్రశ్న. ప్రాక్టీస్ ఎలాగో టైం పడుతుంది మీకు, మీరు 4-5 డేస్ ప్రాక్టీస్ చేసుకోండి. చక్కగా వీడియోని వీలైనన్ని సార్లు చూడండి. కనీసం ఒక 10 ఎగ్జాంపుల్స్ 15 ఎగ్జాంపుల్స్ చెప్పాం కాబట్టి నోట్స్ రాసుకోండి. కొత్త వాటి జోలికి వెళ్లకుండా ఈ తెలిసిన వాటినే ఇందులో చూస్తూ వేరే రిఫరెన్స్ మెటీరియల్ని రిఫర్ చేయండి. కానీ కొత్తవిలోకి వెళ్తే పాతవి మర్చిపోతారు. కాబట్టి అలా కాకుండా చెప్పినవన్నీ జాగ్రత్తగా రిఫర్ చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడగండి. ఇప్పుడు సార్ అన్నం తింటూ అంటే కాదన్ అనాలనా కాది? అన్నం తింటూ కాదన్. కాదన్. అదే అన్నం తినేసిన తర్వాత అయితే ఖాదిత్వ. ఇప్పుడు ఆడవాళ్ళకైతే కాదంతి అనాలి. ఖాదంతి అనాలి. అదే ఆ మగవాళ్ళలో ప్లూరల్ అయితే ఏమనాలి, ఖాదంతః. ఖాదంతః. ఆడవాళ్ళలో ప్లూరల్ అయితే ఏమనాలి, ఖాదంత్యః. ప్లూరల్. అది 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 ధాతువు పశ్యధాతువే, కానీ వచ్చేటప్పుడు అది దృష్టవాన్ దృష్టవతి అలా వస్తుంది అనమాట. పశ్యతి మాత్రం పశ్యన్ అలా వస్తుంది. కొన్ని అలా ఉంటాయి. సేమ్ మీకు దదాతి యచ్చతి కూడా సేమ్ అలాగే అవుతూ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా వాటి వల్ల కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఏం పర్వాలేదు, 2-3 సార్లు బుక్ చూసి చదువుకోండి, మీకు అలవాటైపోతుంది, కొన్నాళ్ళకి అలవాటైపోతుంది. దదాతి యచ్చతి దృష్టవాన్ పశ్యతి ఇలాంటివి చాలా ఉన్నాయి మీకు. 1-2 కాదు, చాలా ఉన్నాయి అలా, ఒక దాంట్లోంచి ఇంకోటి వచ్చేది. కాబట్టి కన్ఫ్యూజ్ లేదు. ఇప్పుడు గతవాన్ గతవాన్ అంటాం మనం, గచ్చతికి గతవాన్ అంటాం. అది గమ్ ధాతువు. ధాతు రూపము నేర్చుకుంటే తప్ప యూ విల్ నాట్ బి ఏబుల్ టు జడ్జ్ ప్రాపర్లీ. ధాతు రూపాలు ముందు రావాలి. యా, నవామికి అది వేరు. నంతుమ్ అనేది ఇప్పుడు చెయ్యడానికి అని వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి నేను తుమున్ ధాతువులు మనం ఎలా వాడతాము, నేను ఒక పని చేయడానికి ఇష్టపడుతున్నాను. అహం అహం ఖాదితుం ఇచ్చామి, తినడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ కూడా 2 పదాలు ఉన్నాయి, అహం ఖాదితుం ఇష్యామి.
అంటే ఖాదితుం ఇచ్చామి అంటే ఏంటి, అన్నం తినడానికి ఇష్టపడుతున్నాను. అహం పఠితుం ఇచ్చామి, అహం కార్యం కర్తుం కార్యాలయం గచ్చామి, అహం పఠితుం విద్యాలయం గచ్చామి, నేను చదువుకోవడానికి విద్యాలయం వెళ్తున్నాను. అహం పఠితుం విద్యాలయం గచ్చామి, అహం 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 సుప్తుం అహం సుప్తుం కార్యాలయం గచ్చామి, ఎందుకంటే ఇంట్లో నిద్ర పట్టట్లేదు, చక్కగా పడుకోవడానికి ఆఫీస్కి వెళ్తున్నాను. అహం నిద్రా కర్తుం కార్యాలయం గచ్చామి, అది అక్కడ తుమున్ ప్రత్యయం అంటారు దాన్ని. త్వా ప్రత్యయం ఏంటి, ఒక పని చేసేసి ఇంకో పని చేయడం. 3 ప్రత్యయాలు. తుమున్ ప్రత్యయం ఏమో ఒక పని చెయ్యడానికి ఏం చేస్తున్నాం మనం, అహం గంతుం ఇచ్చామి, నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. అహం ఖాదితుం ఇచ్చామి, తినడానికి ఇష్టపడుతున్నాను. అహం కూదితుం ఇచ్చామి, దుంకడానికి ఇష్టపడుతున్నాను. అహం ఊహితుం ఇచ్చామని, ఊహించడానికి ఇష్టపడుతున్నాను. ఇవన్నీ కూడా తుమున్ ప్రత్యయాలు. అలా కాకుండా మనం ఏంటి, ఒక పని చేసేసి అది కంప్లీట్ అయిపోయాక ఇంకో పని. నేనేం చేస్తాను, అహం బెంగళూరు గత్వా, బెంగళూరు నుంచి వెళ్ళేసి అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను, బెంగళూరు తహా హైదరాబాద్ గచ్చామి, అంటే ముందు నేను బెంగళూరుకి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ గచ్చామి. సో ఒక పని అయిపోయాక ఇంకో పని మొదలెడితే దానికి త్వా ప్రత్యయము జప ప్రత్యయము వాడతాము. ఒక పని చేస్తూ ఇంకో పనిలోకి వెళ్తున్నట్లయితే, అంటే అన్నం తింటూ సినిమా చూడడం, ఇది వెరీ కామన్. భగవద్గీత శ్లోకం అందుకే ఎప్పుడు రెగ్యులర్గా చూసుకోమని చెప్పేది. సగం గ్రామర్ మీకు భగవద్గీతలో వచ్చేస్తుంది. 1వ చాప్టర్ అయిపోయి ఇప్పుడు 2వ చాప్టర్ చదువుతున్నట్టు జరుగుతున్నట్టుంది. కాస్త జాగ్రత్తగా చూస్తూ ఫాలో అవ్వండి. నాకు తెలుసు చాలామందికి భగవద్గీత వచ్చని, కాకపోతే ఒకసారి జాగ్రత్తగా చూస్తూ ఉండండి. భగవద్గీత చూస్తూ మీకు ఇప్పుడు 2వ అధ్యాయంలో మీకు చాలా ఉంటాయి ఇలాంటి ప్రత్యయాలు. సో కాబట్టి అవి చూస్తూ ఇంకా కాస్త ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది. ఈ వారం కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. లాస్ట్ మినిట్ క్వశ్చన్ ఏమైనా ఉంటే తీసుకుందాం. జై శ్రీ. చెప్పండి. ఇప్పుడు పశ్యతి ధాతువుకి మనం తుమన్ ప్రత్యయంలో ద్రష్టం అంటున్నాం, అలాగే త్వా ప్రత్యయంలో దృష్ట్వా అంటున్నాం. అవును, అలాగే దీనికి కూడా ద్రష్టం అని వస్తుంది, రాదు పశ్చన్ అని వస్తుంది. అలా మారుతాయి, చాలా మారుతాయి. అలాంటిది అది పెద్ద లిస్ట్ ఉంది. మనకేం చేశారంటే ఒక 150 స్ట్రాంగ్ రూట్స్, మనకు మొత్తం 2000 ధాతువులు ఉన్నాయి. అందులో 1700 ధాతువులకు మనకు నిరుక్తం. నిరుక్తం అంటే డిక్షనరీలోంచి వచ్చిన నిర్వచన శాస్త్రంని నిరుక్తం అంటాం. డిక్షనరీ తయారు చేసింది ఎవరు, అసలు యాక్చువల్గా ఇదంతా దేవుడి నుంచి వచ్చిన లాంగ్వేజ్. వచ్చేసరికి అందరికీ అయోమయం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సంస్కృతాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే కష్టం. వైదిక సంస్కృతం, వేదాలలో ఉన్నటువంటి సంస్కృతాన్ని అర్థం చేసుకోవడం కష్టమైంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని 6 భాగాలుగా విడదీసేశారు. విడదీసేసి కల్పము, జ్యోతిష్యము, నిరుక్తము, వ్యాకరణము, ఛందస్సు, ఇలా అన్ని రకరకాల భాగాలుగా పెట్టేసేసి ఆ వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క భాగంతో ఒక్కొక్కటి అర్థం చేసుకున్నారు. అందులో నిరుక్తము అనేటటువంటిది, ఛందస్సు అనేటటువంటిది, వ్యాకరణం అనేటటువంటివి చాలా ముఖ్యం. నిరుక్తం అంటే డిక్షనరీ లాంటిది. డిక్షనరీ ముందు ఒకటి తయారు చేశారు, దాన్ని నిఘంటువు అంటారు. ఆ నిఘంటువు లోపల 1700 పదాలు తయారు చేశారు. తయారు చేసి ఈ 1700 పదములకు ముందు డైరెక్ట్గా రూట్స్, అంటే ఇందాక మనం ఏమనుకున్నాము, ప్రకృతి ప్రత్యయం, ధాతువు దానికి ప్రత్యయం, రూటు సఫిక్స్ ఇంగ్లీష్ లోపల చెప్పాలంటే. ఆ రూటు సఫిక్స్లతోటి ఎన్ని పదాలు తయారు చేసేసారో లెక్కలేనన్ని పదాలు తయారు చేసేసారు. చేసిన తర్వాత ఏంటి, ఈ ధాతువులని అర్థం చేసుకోవడం కోసం అని ఏం చేశారంటే మళ్ళీ ఒక నిర్వచన శాస్త్రం అని చెప్పి తీసుకొచ్చారు. నిర్వచన శాస్త్రం అంటే అది కేవలం ధాతువులోంచి వచ్చే అర్థమే కాకుండా ఇంకా రకరకాల అర్థాలను ఇస్తుంది. ఉదాహరణకి మీరు అష్ అనే ధాతువు వేశారనుకోండి, అశ్వ అంటే వ్యాపించుకుంటూ, మార్గంలో వ్యాపించుకుంటూ వెళ్ళడము, దాంట్లోంచి అశ్వ అని చెప్పేసి అన్నారు, అంటే గుర్రం. అశ్వ అంటే గుర్రం, వ్యాపించుకుంటూ వెళ్ళేది గుర్రము అన్నారు. కానీ వ్యాపించుకుంటూ వెళ్ళే ప్రతిదీ గుర్రమేనా? అదేవిధంగా ఆవు ఉంది, ఆవుని గమ్ ధాతువులోంచి వచ్చింది ఆవు, గమ్ ధాతువులోంచి గౌ అని వచ్చింది. గమ్ ధాతువులోంచి గౌ అని వచ్చేసరికి ఏంటి అంటే కదులుతూ ఉండేది ఆవు అని చెప్పారు. కానీ ఆవు కదులుతోందా? అన్ని చోట్ల పడుకున్నప్పుడు కూడా దాన్ని ఆవు అని అంటున్నాం కదా. అదేవిధంగా పృథ్వీ అంటాం. మనం పృథు చక్రవర్తి గురించి భాగవతంలో తెలుసుకున్నప్పుడు అందరికీ బహుశా జ్ఞాపకం ఉంటుంది. వ్యాపించి బాగా విస్తీర్ణంగా ఉన్నదాన్ని భూమి అంటారు. అది పృథువులోంచి వచ్చింది, పృథువు అనే రాజులోంచి వచ్చింది. సో దేర్ ఆర్ సమ్ రొమాంటిక్ స్టోరీస్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ఆ వర్డ్ వెనకాల ఉన్నటువంటి కథలను చెప్పేదాన్ని నిరుక్తము అంటాం అన్నమాట. సో కాబట్టి ఏమైపోయిందంటే వీళ్ళు ఇవన్నీ కష్టపడి దీన్నంతా కూడా సంకలనం చేశారు.
చేసిన తర్వాత ఉపసర్గలు అని ఉంటాయి, ప్రిఫిక్స్లు అని ఉంటాయి. ఆ ప్రిఫిక్స్లు కూడా రకరకాల ప్లేసుల్లో ఉండేవి. ఇప్పుడు కనుక మీరు భగవద్గీత శ్లోకాలు చదివితే ఇక్కడ ఒక ప్రిఫిక్స్ ఉంటుంది, దాని ధాతువు ఎక్కడో శ్లోకం వెనకాల ఎక్కడో ఉంటుంది, లాస్ట్ పదంలో ఉంటుంది. ఎలా గుర్తుపట్టడం కష్టం. సో కాబట్టి ఏం చేశారంటే వైదిక సంస్కృతంలో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా పాణిని అనేట ఆయన వ్యాకరణం రాశారనమాట. ఆయనకు మళ్ళీ చాలామంది సపోర్ట్ చేసి కొంతమంది ఆ వ్యాకరణ నియమాలు పెట్టారు. ఇప్పుడు ఆ వ్యాకరణ నియమాలలో ఫిట్ అయ్యేలాగా ఉన్నాయి ఇవన్నిటినీ పాణిని చెప్పినట్టుగా బట్టి కొట్టడం తప్ప వేరే మార్గం లేదు. మరి 1800 రూట్స్ 1800 ఎవరికైనా జ్ఞాపకం ఉంటాయా? ఎవరికి జ్ఞాపకం ఉండవు. ఎందుకంటే 1800 వాటికి దగ్గర ఒక 10 కోట్ల పదాలు ఉన్నాయి. అది ఏ భాషలో లేనన్ని పదాలు ఒక్క సంస్కృతంలోనే ఉన్నాయి. కాబట్టి అన్నీ గుర్తుపట్టగలమా? ఇట్స్ ఇంపాసిబుల్. ఈ లైఫ్ మొత్తం పెట్టినా కూడా మనకి ఇంపాసిబుల్. మనం ఏం చేయగలం? మన కావ్యాలలో, మన గ్రంథాలలో వేదిక సంస్కృతము, లౌకిక సంస్కృతము, వేదాలలో ఉన్నటువంటి అంటే వేదాలలో, పురాణాలలో, భగవద్గీత అనేటటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథంలో ఉన్నటువంటి సంస్కృతము మనం ఐడియల్గా వైదిక్ సాంస్క్రిట్ అంటాము. ఈరోజు మనం వాడుకునే సంస్కృతంలో చిన్న మార్పులు వచ్చేసాయి. మార్పులు వచ్చి ఏం చేశారు? ఉపసర్గలు డైరెక్ట్గా ఉండాలి, ప్రిఫిక్స్ అనేది డైరెక్ట్గా వర్బుకి అటాచ్ అయ్యి ఉండాలి అని చెప్పేసి కొత్త రూల్ పెట్టారనమాట. ఇలా పాణిని ఇచ్చినటువంటి సిద్ధాంత కౌముది ఏదైతే ఉందో అందులోంచి మాత్రము మనకు నియమాలు వచ్చాయన్నమాట. బాగుందా? బ్యాక్గ్రౌండ్ బాగుందా? బాగుంది సార్. ఇట్స్ నైస్, వెరీ నైస్. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. నాకు తెలిసింది ఎంత సముద్రంలో ఒక బిందువు అంతా. బట్ ఎనీవే మీ అందరికీ కూడా చెప్పేది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎంతైనా కొద్దిగా తెలిసినా సరే మీ ఇంటి పక్క వాళ్ళకి నేర్పించండి, ఇంకెవరికైనా 2-3కి నేర్పించండి. వీలైనంత వరకు మీకు నేర్చుకున్న ప్రతిదీ ఇంకొకరికి నేర్పిస్తూ ఉండండి. అలా అయినా కొంత మిగులుతుంది. దిస్ ఈజ్ ఎ పర్సనల్ రిక్వెస్ట్. ఎస్ అదే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒకళ్ళిద్దరికి చిన్నగా నేర్పించండి. మీకు 10 పదాలు వస్తే 10 పదాలే నేర్పించండి. కానీ గుర్తుంచుకోండి, అలా చేస్తేనే మనము భగవద్గీతని కోల్పోము. అల్టిమేట్లీ మన అందరి గోలు ఏంటి? భగవద్గీతని కోల్పోకుండా ఉండడము. భగవద్గీత ఎన్నిసార్లు వచ్చినా భగవద్గీతనే మనం చదవడము. భగవద్గీత ద్వారా మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడం. ఇది ఒకటే గోల్ అని గుర్తుంచుకోండి. భగవద్గీత లేకపోతే మన జీవితం లేదు. భగవద్గీత ఒక్కటే మన జీవితంలో మనం ఆచరించగలిగేది, తర్వాత తరాలకు అందించేది. ఎందుకంటే వేదాలన్నీ పోయాయి. దాదాపుగా ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ వేదాలు. అవి ఆ రోజుల్లో రాయలేదు. 1130 భాగాలు ఉన్నటువంటి వేదము ఈ రోజుల్లో కేవలం 7 భాగాలుగా మిగిలింది. అందులో నేను చెప్పబోయే ఋగ్వేదము 70 వారాలు. ఇప్పటివరకు నేను వేసిన సిలబస్ 70 వారాలు. సో అసలు అది నేర్చుకోవడం వేదం అనేది దాదాపు అసంభవం. నోబడి కెన్ డూ ఇట్. కొన్నేళ్ళు పడుతుంది, 100 ఏళ్ళు పడుతుంది 7 భాగాలు నేర్చుకోవడానికి. కాబట్టి ఇప్పటికే మనము చాలా కోల్పోయాము. ఆ వేద సారమైనటువంటి భగవద్గీతని మనము నేర్చుకుందాము. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. వండర్ఫుల్. అందరూ చక్కగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళొక్కసారి చెప్తున్నాను, మనకు 3 రకాల ఇప్పుడు మనం ప్రత్యయాలు చాలా ఉన్నాయి. అందులో కృత్ ప్రత్యయాల గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో తుమున్ ప్రత్యయం అనేటటువంటిది ఏదైతే ఉందో, నేను అన్నం తినడానికి ఇష్టపడుతున్నాను, నేను వేరే చోటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను, వేరే పని చేయడానికి చేస్తున్నాను, నేను చదువుకోవడానికి స్కూల్కి వెళ్తున్నాను, నిద్రపోవడానికి ఆఫీస్కి వెళ్తున్నాను. దీన్ని తుమున్ ప్రత్యయము అంటారు. తుమున్ గంతుం, పఠితుం, గాతుం, పాతుం. ఓకే, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దాన్ని తుమున్ ప్రత్యయాలు అంటారు. TUMUN తుమున్ ప్రత్యయాలు అంటారు. అలా కాకుండా ఏదైతే ఒక పని చేసిన తర్వాత ఇంకో పని, అన్నం తినేసేసి ఆఫీస్కి వెళ్ళు, ఇవి మనం కామన్గా వాడుకునే పదాలు కాబట్టి మీకు ముందు నేర్పిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి నేర్పించాల్సినవి. లెవెల్ 3లో మనం నేర్పిస్తాం. సరే, టైం దొరికింది కాబట్టి లెవెల్ 2నే ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ శత్రు ప్రత్యయం కూడా చెప్పాలని ఎప్పటి నుంచో మైండ్లో ఉంది. సో ఏంటంటే ఇప్పుడు త్వా ప్రత్యయము మనం ఏంటి, ఒక పని అయ్యాక ఇంకో పని, కానీ ఒక పని చేస్తూ ఇంకో పని చేయడాన్ని శత్రు ప్రత్యయము అంటారు. శత్రు షానచని ఇంకోటి ఉంది, అది మళ్ళీ నేర్చుకుందాం. ఈ శత్రు ప్రత్యయం లోపల ఏమైంది, ఒక పని చేస్తూ ఇంకో పని చేయడం. సినిమా చూస్తూ పాప్కారం తినడము, పాప్కారం చూస్తూ సినిమా చూడడము, వంట చేస్తూ ఫోన్ వినడము, వంట చేస్తూ సంస్కృతం క్లాస్ వినడము. ఎస్, ఇది అసలు ఇంపార్టెంట్, మర్చిపోయాము. నిద్రపోతూ సంస్కృతం క్లాస్ వినడము. ఎస్, వెరీ ఇంపార్టెంట్.
సో ఇవన్నీ చేస్తుంటే ఇవన్నీ కూడా శత్రు ప్రత్యయాలలోకి వస్తాయి. అందులో మగవాళ్ళది పఠన్ పఠంతః ప్లూరలు, అలాగే ఆడవాళ్ళది పఠంతి పఠంత్యః అనేటటువంటివి ప్లూరల్లో వస్తాయి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. 2 క్రియాపదాలు 2 వర్బ్స్ ఉన్నప్పుడు మొదటి వర్బ్ ఏదైతే కంటిన్యూస్గా ఉందో, మొదటి పని చేస్తూ ఆ పనిలోంచి రెండో పనిలోకి మనం వెళ్ళబోతున్నామో ఆ మొదటి పనిని శత్రు ప్రత్యయము అంటాము. దీంతో ఈరోజు మనం ముగించుకుందాం. 30 సెకండ్స్లో ఎవరికి ఏం ప్రశ్న లేకపోతే ఈరోజు తరగతిని ముగించుకుందాం. సూపర్ 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 సూపర్, దట్ ఈస్ వాట్ వీ వాంట్. లెవెల్ 3లో ఇంకా బాగా నేర్చుకుంటాం. ఇవి నేర్చుకుంటే లెవెల్ 3 అయితే మీరు నన్ను ఆడిస్తారు, నాకు ఒక గేమ్ చూపిస్తారు, అంత సులభం. ఒకసారి లెవెల్ 3 స్టార్ట్ అయినాయండి. యూ ఆల్ ఎంజాయ్ లాట్. ఎస్ ఎస్, అది మటుకు చాలా నిజం. శర్మ గారు, రజనీ మేడము, గౌరీ మోహన్ మేడం గారు, యశోద మేడం గారు, చాలా మంది నాకు ఇంకా తెలియని పేర్లున్న చాలా మంది కూడాను చాలా కష్టపడి మీరు ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా వాళ్ళ శ్రమ తీసుకుని నేర్పిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి మీరందరూ మణి మేడం, ఎస్ మణి మేడం, కరెక్ట్. అండ్ ఒకటే యశోద గారు కూడా ఎస్, మనోజ్ గారు, యశోద గారు, ఎస్ ఎవ్రీవన్. ఇంకా మిగతా వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరంతా కూడా మీ ఇంటి పక్క వాళ్ళకి నేర్పిస్తే మీరు మర్చిపోరు. ఒకటి, రెండోది కనీసం వాళ్ళకి భగవద్గీత నేర్చుకోమని చెప్పండి. నా పర్సనల్ రిక్వెస్ట్ మీ అందరికీ తెలుసు. అందరూ భగవద్గీత చక్కగా నేర్చుకుని కేవలం పారాయణం కాకుండా అందులోని అర్థాన్ని తెలుసుకునే స్థాయికి వెళ్ళాలి. జీవితాన్ని చిన్న విషయాలలో మార్చుకోవాలి. ఎందుకంటే భగవద్గీత ద్వారా జీవితం మారిన వాళ్ళల్లో ఒకరిని నేను, కొందరు లక్షల మంది మారారు, ఒకరిని నేను మార్చుకుని వాళ్ళ జీవితాన్ని ఆనందమయంగా చేసుకున్నాను. అందరూ కూడా అలా ఆనందమయంగా ఉండాలనే కోరిక. ఏ రకమైన మీరు స్వార్థం పెట్టుకోకుండా, ఒక్కటి కూడా రివర్స్ ఆశించకుండా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ భగవద్గీత నేర్పించండి. భగవద్గీత సారాన్ని నేర్పించండి. భగవద్గీత శ్లోకాలను పఠింపజేస్తూ మొదట ఫస్ట్ స్టెప్, తర్వాత దాని సారాన్ని తెలియజేయండి. అది తెలియజేయడం కోసము వీలైనన్ని సంస్కృత పదాలు మీరు తెలుసుకుంటే బెటర్. అన్ని తెలుసుకోవడం ఇంపాసిబుల్, ఈ జన్మ కావదు, బట్ చేయండి, వీలైనంత చేయండి. జై శ్రీకృష్ణ. లాస్ట్ క్వశ్చన్, వీల్ క్లోజ్. అంటే గ్రూప్ లోపల ఒకళ్ళిద్దరు తెప్పించుకుంటే చాలు కదా, లీడర్స్ తెప్పించుకుని మిగతా వాళ్ళంతా కూడా మీరు షేర్ చేసుకోండి. ఎవరో ఒకళ్ళు తెప్పించుకోండి. అంటే ఇట్స్ ఎ రిఫరెన్స్ మెటీరియల్. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో చెప్తున్నాము. రిఫరెన్స్ మెటీరియల్గా తప్పకుండా ఆ బుక్ చాలా ఉపయోగపడుతుంది. మంచి బుక్ అది, ఇట్స్ ఎ మంచి బుక్. అందులో 2-3 రకాల అనువాదాలు ఉన్నాయి. అందులో ఒకటి లోకేష్ గారు, వీరా లోకేష్ గారు ఆచార్య, ఆయన అద్భుతమైన ట్రాన్స్లేషన్స్ ఇచ్చారు. అది కాక నేను పంపించింది ఒకటి ఉంది, అది కూడా చూడండి. ఇదంతా కూడా టైం ఉండి, ఎక్స్ట్రా టైం ఉంటే ముందు ఫస్ట్ ఈ వీడియోలలో చెప్పిన వాటి ముందు నోట్స్ రాసుకుని డౌట్స్ వచ్చినవన్నీ నోట్ చేసుకోండి. ఇవే డౌట్స్ నెక్స్ట్ వీడియోకి అడగండి. కొత్త డౌట్స్ అడగకుండా పాత డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఫస్ట్ ఇవాళ మనం 30 క్లాసులు కంప్లీట్ చేసాము అంటే 29 క్లాసుల్లో ఏ డౌట్ ఉండకూడదు అనేటటువంటి పద్ధతిలో నేర్చుకోండి. దెన్ దట్ విల్ బి ఈజీ. తర్వాత ఒకసారి లెవెల్ 3 అయిపోయాక ఇక యు ఆర్ ఆన్ యువర్ ఓన్. ఇంకా మీరు నేర్చుకోవడము, వేరే వాళ్ళకి నేర్పించడము. బట్ మళ్ళీ చెప్పేది ఏంటంటే భగవద్గీత క్లాసులు అటెండ్ అవ్వండి. భగవద్గీత క్లాసులు అందరికీ మాకు వచ్చు, ఎక్కడో నేర్చుకున్నాము సూపర్ ఫాస్ట్గా సూపర్ స్లోగా అంటే అది ఎందుకు పనికిరాదు. అర్థం తెలుసుకున్నప్పుడే భగవద్గీత ఆచరణ గ్రంథము. పారాయణం నేర్చుకుంటూ ఆచరణలోకి వెళ్ళాలి. ఆచరణలోకి రావాలంటే ముందు అర్థం తెలియాలి. బై ద వే, గురువారం మధ్యాహ్నము మన సంస్కృత భగవద్గీత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రవచనము మొదటి అధ్యాయం నుంచి మొదలెడుతున్నాం ఈసారి. వీలైన వాళ్ళు తప్పక జాయిన్ అవ్వండి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ మేడం. మధ్యాహ్నము 12 o'clock ఫస్ట్ క్లాస్, మధ్యాహ్నం 12 o'clock పెడుతున్నాను. తర్వాత మనం వీ విల్ థింక్ ఆఫ్ చేంజింగ్ ఇట్ లేటర్, బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం
అవునండి, ఎల్లుండి పెడుతున్నాం మనము, కరెక్ట్. 12ంటికి ఫస్ట్కి ఇక్కడ ఇదే స్టార్ట్. ఇంక ఇక్కడి నుంచే మనం మొత్తం 1 ఇయర్ పాటు భగవద్గీతను మళ్ళీ చెప్పుకుంటాము. మీరు తెలుసుకుని ఏం చేస్తారు, మీ ఇంటి పక్క వాళ్ళకి ఎవరికో చెప్పండి. 10 నిమిషాలు చెప్పండి. మీరు గంట నేర్చుకున్నది 10 నిమిషాలు చెప్పండి. చెప్తుంటే ఏమవుతుందంటే మీ లోపల తెలియని మార్పు వస్తుంది. మేడం, మణి మేడం చెప్పండి. ప్రవచనం చెప్తున్నారా లేకపోతే మళ్ళీ ప్రవచనం అంటే మేడం ఆల్రెడీ ఫస్ట్ది అయిపోయింది. ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసి సంగీత మేడము సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేశారు. అది చక్కటి ఉచ్చారణ, అది సరైన సంస్కృతం. అవును, ఆవిడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 4.5 years గీతా పరివార్లో ట్రైనర్గా పనిచేశారు. లెవెల్ 4 ట్రైనర్ కూడా ఆవిడ. సో ఆవిడ వన్ ఆఫ్ ద టాప్ ట్రైనర్స్. మన రాగిణి మేడం దగ్గర మేమంతా కూడా నేర్చుకున్నాము మొదట్లో, ఫస్ట్ బ్యాచ్లో. సో కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేశారు చాలా ఏళ్ళు. నేను అందులో ట్రైనర్గా కంటిన్యూ చేయకుండా ప్రవచనాల వైపు వచ్చేసాను. సో ఆవిడ నేర్పిస్తున్నారు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా సరే ఊరికే వినండి, నథింగ్ రాంగ్. అండ్ దెన్ ప్రవచనం విని పదాల అర్థం తెలుసుకుంటూ మనం చాలా సులభంగా భగవద్గీత నేర్చుకుందాం. లాస్ట్ క్వశ్చన్. ఎల్లుండి 12ంటికి మనకు ఫస్ట్ ప్రవచనం ప్రారంభమవుతుంది. ఆ క్లాస్లోనే జరుగుతుంది. ఆవిడ క్లాస్ ఉన్న టైంలోనే జరుగుతుంది. అదే గ్రూప్లో అదే క్లాస్ టైంలో జరుగుతుంది. అండ్ కంటిన్యూస్గా అందరూ ఉద్ధరేదాత్మనాత్మనం గ్రూప్లో ఉంటారు. ఆ గ్రూప్లో చూసుకుంటూ ఉండండి. కంప్లీట్ నోటిఫికేషన్ జనరలీ నేను ఎక్స్ట్రా కమ్యూనికేషన్ ఇస్తాను, సో దట్ నోబడి కెన్ మిస్. అది ఎన్ష్యూర్ దట్ నోబడి విల్ మిస్ ఇట్. సో వండర్ఫుల్. అందరికీ కూడా పార్టిసిపేట్ చేసినందుకు, రాత్రిపూట టైం అయినా కూడా పార్టిసిపేట్ చేసినందుకు కృతజ్ఞతలు. ప్రాక్టీస్ చేయండి, ఇంటి పక్క 2-3 నేర్పించండి. అండ్ మనస్ఫూర్తిగా వేరే వాళ్ళకి నేర్పిస్తున్నటువంటి లీడర్స్ అందరికీ కూడా హోల్ హార్టెడ్ కృతజ్ఞతలు. మీకు తప్పక చూడండి, భగవంతుడు మీరు వెళ్ళే దారి మొత్తము కూడా పూలమయం చేస్తాడు. ఎందుకంటే వేరే వారి కోసము బతికేవారే నిజమైన బతుకుతున్నట్టుగా లెక్క. అందులో భగవద్గీత అనేటటువంటిది ఏదైతే ఉందో అది అమూల్యమైనటువంటి గ్రంథము. ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానం పోగొట్టుకోకుండా ఉండాలి అన్నటువంటి ఒక సత్యాన్ని అందరూ తెలుసుకోండి. ఇక ఏది చదివినా చదవకపోయినా భగవద్గీత అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి గ్రంథము. దాని అర్థం తెలుసుకుంటూ చదివితే వచ్చే ఆనందమే వేరు. జై శ్రీకృష్ణ. ఈ మహోన్నతమైనటువంటి వారసత్వాన్ని కాపాడుకుందాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి. పునర్మిలామహ. మళ్ళీ వచ్చే క్లాసు తప్పకుండా కలుద్దాం. నా ఎగ్జామ్ డేట్స్ వచ్చే వరకు దెన్ వీ విల్ కంటిన్యూ దిస్. మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ వచ్చాక మళ్ళీ దేర్ మే బి ఏ స్మాల్ బ్రేక్, బట్ మీ ప్రాక్టీస్ మాత్రం ఆపకండి. జై శ్రీకృష్ణ. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. పునర్మిలామः.